మన తమ్ముడు జంతర్ మంతర్ గురించి మాట్లాడన్నా అని చెప్పిండు. అక్కడ ఢిల్లీలో పోరాటం చేస్తున్నారు, ఒక యుద్ధమే జరుగుతుంది ఆడ. ఏం చేస్తాం చెప్పని, ఇట్లాంటి దొంగనా కొడుకులని ఎట్లా పట్టుకొని దంతారో తెలియదు. ఆల్రెడీ మోడీ సార్ కూడా రిప్లై ఇచ్చిండు, వీడియో ముందుకు వచ్చి అర్ధరాత్రి 12 గంటలకు మాట్లాడిండు. వాళ్ళని బుక్కలు వేసిండ్రంట, ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తుండ్రంట. కాకపోతే నాకు పక్క ఇన్ఫర్మేషన్ తెలియదు ఇట్లాంటి పెద్ద పెద్ద ఇట్లా మనం ఇన్వాల్వ్ గాను, అందుకని నేను ఏం మాట్లాడలేకపోతున్నా. చాలా కూడా కనుక్కుంటున్నా, ఆల్రెడీ వార్తలలో చూస్తున్నా, వింటున్నా, కానీ అది ఎంతవరకు నిజం అనేది తెలియదు. ఎవరిని తక్కువ అంచనా వేసి మాట్లాడలేము, ఎందుకంటే ఇది పెద్ద పెద్ద రాజకీయం కాబట్టి మనం ఏం చేయలేము. కాకపోతే చాలామంది ఒక 30 మంది దాకా గాయాలయ్యిండ్రు, చాలామంది ఇంకా ఎక్కువ మంది గాయాలయ్యిండ్రు. బయటకు వచ్చిన మంది మాత్రం ఒక 30 మంది మాత్రమే. స్టూడెంట్స్ అయితే అర్ధరాత్రి చాలా బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరు సాయం చేస్తున్నారు, ప్రతి ఒక్కరు వాళ్ళని కాక వీళ్ళని కాక మన హిందువులు మొత్తం ప్రతి ఒక్కరు, ముస్లిం సోదరులు కానీ క్రిస్టియన్ సోదరులు కానీ ప్రతి ఒక్కరు పోయి సాయం చేస్తున్నారు, బాధను అర్థం చేసుకుంటున్నారు. చాలా హెల్పింగ్ నేచర్గా ఉన్నది అక్కడ. వాళ్ళకి హఠాటుగా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఫుడ్ మాత్రం అందరికి ప్రతి ఒక్కరికి ఫుడ్ సాయం చేశారు. స్టూడెంట్స్కి అయితే వీడియో తీసి మరీ పోస్ట్ చేశారు, మీరు ఫుడ్ ఎక్కడి నుంచి పంపిస్తున్నారు కానీ చాలా ఎక్కువైపోతున్నది, ఫుడ్ జర తగ్గించనేది పంపించకండి ఇంకా అంటానని కూడా వీడియో చేసి విడితే కానీ ఆగలేదు. ఫుడ్ చాలా హెల్ప్ అవుతుంది. పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు, కొంతమంది మాత్రం ఇన్వాల్వ్ కాలేకపోతున్నారు, ఇంకా సపోర్టింగ్ ఇంకా రావట్లేదు. వీళ్ళు ఇంకా మన ఎట్లాంటి లీకేజీలు ఎవరు చేస్తున్నారు, ఆ దొంగనా కొడుకులను మాత్రము ఎట్లా కొట్టాలే తెలుసా, అసలు మామూలుగా కాదు. ఆయన పెద్ద ఆయన ఉన్నాడు కదా, ఆయన మొత్తానికి తీసేయాలి, రాజీనామా చేస్తే గానీ ఇది కాదు అని పోరాడుతున్నారు. కంపల్సరీ ఇలాంటి వాళ్ళు ఉండకూడదు, రాజీనామా కంపల్సరీ చేపియాలి. నాకు పక్కా ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి నేను ఇంతే మాట్లాడుతున్నా, దయచేసి ఏమనుకోకండి. ఇట్లాంటి పెద్దవి మనం ఇది కావాలి. కానీ స్టూడెంట్స్కి మాత్రం అన్యాయం జరుగుతుంది. ఇప్పటి నుంచి కాదు, 10 సంవత్సరాల కింద నుంచే జరుగుతున్నాయట. ఇలాంటి తప్పులు మళ్ళీసారి జరగకుండా చూసుకోవాలని అనుకుంటున్నాను. మోడీ సార్ మీరు మాత్రం గట్టిగా రియాక్ట్ అవ్వాలి, లేకపోతే ఇది ఎక్కడికి వెళ్తుందో తెలియదు, మీ పదివకి పెద్ద బుక్క పడేటట్లున్నది. అందుకే చెప్తున్నా, దయచేసి గట్టిగా పోరాడాన్ని, గట్టిగా న్యాయం చేయండి. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో గుమిపారేయండి. రోజు 2 వీడియోలు కంపల్సరీ వస్తాయి, లైక్ చేసి రేయండి. జై హింద్.